రెండో దశ చర్చలకు సిద్ధమైన అమెరికా, ఇరాన్ల మధ్య కుదరబోయే ఒప్పందం విషయంలో ఇప్పటికీ ఓ స్పష్టత లేదు. ఒక అడుగు ముందుకు పడితే రెండడుగులు వెనక్కి అన్నట్టుగా పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇస్లామాబాద్ వేదికగా మరోసారి చర్చలకు రంగం సిద్ధమవుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వరుస ప్రకటనలు, వాటిని ఇరాన్ ఖండించుకుంటూ పోతుండటం మరింత గందరగోళానికి దారితీస్తున్నాయి. ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దళాల సంయుక్త దాడులతో పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైంది. ఇప్పటిదాకా ఇరాన్లో 3,000 మంది, లెబనాన్లో 2,100 మంది, ఇజ్రాయెల్లో 23 మంది, గల్ఫ్ దేశాల్లో డజన్ మందికి పైగా మరణించారు. అమెరికా సైనికుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. యుద్ధంలో అగ్రనాయకత్వాన్ని కోల్పోయిన సర్వశక్తులు కూడగట్టుకుని మరీ విజృంభిస్తోంది ఇరాన్. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ కుదిరి చర్చలు మొదలైన పరిస్థితులు మారలేదు. హర్మూజ్ విషయంలో ఇరాన్ ఓ మెట్టు కిందకి దిగింది. జలసంధిని పూర్తిగా తెరిచినట్టు ప్రపంచానికి శుభవార్త చెప్పింది. లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ గడువు ముగిసేదాకా హర్మూజ్ పూర్తిగా తెరిచి ఉంటుందని ప్రకటించింది. ఈ వ్యవధిలో అన్ని వాణిజ్య నౌకలు హర్మూజ్ మీదుగా రాకపోకలు సాగించొచ్చని తెలిపింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్చి కీలక ట్వీట్ చేశారు. లెబనాన్లో కాల్పుల విరమణకు అనుగుణంగా ఇరాన్కు చెందిన స్పోర్ట్స్ అండ్ మారిటైమ్ ఆర్గనైజేషన్ ఇప్పటికే ప్రకటించిన సమన్వయ మార్గంలో నౌకల కోసం హర్మూజ్ జలసంధి మార్గం తెరిచి ఉంటుందని తెలిపారు. అమెరికాలో కుదిరిన కాల్పుల విరమణ గడువు ముగిసే వరకు అన్ని వాణిజ్య నౌకల రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఉండదని ఆయన పేర్కొన్నారు.